హాయ్ హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏపీ డిప్లొమా ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి విద్యా దీవెన లేదా వసతి దీవెనకు సంబంధించి ఎవరెవరికైతే పడినాయి అనే దాని మీద ఈ యొక్క వీడియో అయితే ఉంటుంది. సో ఎవరో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ డౌట్స్ కూడా ఈ వీడియోలో అయితే ఉంటాయి. సో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1000 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాం మన ఛానల్ అనేది. అలాగే నేను ప్రతి ఒక్క ఫ్రీక్వెంట్ అప్డేట్ని అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరో సబ్స్క్రైబ్ చేయకుండా అయితే ఈ వీడియో అయితే చూడకండి. సబ్స్క్రైబ్ చేసి వెంటనే మన వీడియో అయితే చూసేయండి. సో ఇక వీడియోలోకొస్తే ఎవరికైతే ఏపీ డిప్లొమా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి ఇంకా పడలేదో సో వాళ్ళకి మెయిన్‌గా వచ్చేసి మీకు ఓటీఏ కంప్లీటెడ్ అట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని వస్తే కొన్ని కొన్ని సార్లు కొంతమందికి ఏంటంటే అలా వచ్చినా కూడా 10,000 అలా పడిపోతుంది. ఒకసారి బ్యాంక్‌కెళ్ళి అయితే చెక్ చేసుకోండి. అలాగే కొంతమందికి రిలీజ్డ్ అని చూపిస్తుంది. రిలీజ్డ్ అని చూపించి మీకు బ్యాంక్‌కెళ్తే పడలేదని చూపిస్తుంది. కొంతమందికేంటంటే రిలీజ్ అని చూపించకపోయినా బ్యాంక్‌లో అయితే డబ్బులు పడిపోతున్నాయి. సో, అలాగా బ్యాంక్‌కెళ్ళి అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ పడకపోతే అప్పుడు ఏం చేయాలంటే ముందుగా మీరు కాలేజ్‌లో అయితే అడగండి. ఏంటి ప్రాబ్లమ్ అని. సో, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేకపోతే మీరు ఇంకా వెల్ఫేర్ అసిస్టెంట్‌ని అయితే అడగాలి సచివాలయంలో. సో, ఇదైతే గుర్తుంచుకోండి. అలాగే కొంతమందికేంటంటే ఎంటీఎఫ్ పడింది. కానీ ఆర్‌టీఎఫ్ పడలేదు. అంటే విద్యా దీవెన పడలేదు. వసతి దీవెన పడింది. సో, ఇది కూడా ఒక ప్రాబ్లమ్‌గా అయితే మారింది. సో, తొందరలో మిగతా అమౌంట్ గూడా మనకి క్రెడిట్ అయితే అవుతాయి. సో, ఎవరు టెన్షన్ పడొద్దు. మాక్సిమం అందరికీ పడాలని అయితే నేను కోరుకుంటున్నాను. అందరికి పడితే నాకు చాలా అయితే సంతోషంగా ఉంటది. సో, ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానెల్‌ని సపోర్ట్ చేసినట్టు అయితే ఉంటుంది.